హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు చింతాకు చట్నీ చేస్తున్నాండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నువ్వులు వేయించుకోవాలండి. 2-3 స్పూన్స్ వరకు వేసుకొని వేయించుకోవాలండి. వేయించిన నువ్వులను పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇది వేయించిన తర్వాత ఇదిని కూడా పక్కన ఉంచుకోవాలండి. ధనియాలను, జీలకర్రను అలాగే ఇది పక్కన ఉంచిన తర్వాత మిర్చి వేసుకోవాలండి. మిర్చి కూడా వేయించుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేయించిన అన్నీ చల్లార్చిన తర్వాత మిక్సీ పౌడర్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నీ కలిసి పౌడర్గా పెట్టుకోవాలండి. పౌడర్గా మిక్సీలో తిప్పుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి, చింతాకు వేసుకోవాలండి. చింతాకు నూనెలో మగ్గిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి తగినంత. ఇప్పుడు పౌడర్గా చేసిన దానిలో చింత చిగురు వేసుకోవడమే అండి. సింపుల్ టేస్టీ చింతకుతో చట్నీ అండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ తిప్పుకోవడమే అండి. అంతే అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడమే అండి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి, ఆవాలు వేసుకోవాలండి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలండి, వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే అంతే అండి. సింపుల్ టేస్టీ చింతాకుతో చట్నీ అండి. టేస్ట్ చపాతీలో అయినా రైస్లో అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. సింపుల్ టేస్టీ చింత చిగురుతో చట్నీ అండి. నేను రైస్ చేశానండి. రైస్లో పెట్టుకొని తింటున్నా అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. సరే, బాయ్ అండి.